నగరం పేరే హనుమకొండ. హనుమంతుని పేరు మీద తెలిసినటువంటి నగరం మన హనుమకొండ నగరం. అలాంటి హనుమకొండ నడిబొడ్డున ఈరోజు హనుమంతుని విగ్రహాన్ని ముక్కలు వేసి మరి పెద్ద పాపానికి ఒడిగట్టడం చాలా దురదృష్టకరం. హిందూ దేశంలో హిందూ దేవాలయాలను, హిందూ దేవతా మూర్తులను విచ్ఛిన్నం చేయడము ఇది హిందువుల మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్నది. మన హనుమకొండ నగర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూలగొట్టుడు తప్ప నిర్మాణం చేసింది ఏమీ లేదు. మొన్నటి దానిక హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇళ్లను కూలగొట్టిండు. ఇక నిన్న మొన్నటి కానించల్లి దేవాలయాలను కూలగొట్టుడు మొదలుపెట్టి వారం క్రితమే నర్సంపేటలో కాకతీయుల నాటి దేవాలయాన్ని విచ్ఛిన్నం చేసి పెద్ద పాపానికి ఒడిగొట్టడమే కాకుండా ఈరోజు మరి కాకతీయుల రాజధాని అయినటువంటి ఈ రాష్ట్ర సాంస్కృతిక నగరమైనటువంటి ఈ ఓరుగల్లు నడుబొట్టున ఉన్నటువంటి హనుమకొండలో హనుమంతుని విగ్రహము విచ్ఛిన్నం చేయడం చాలా బాధాకరము. మరి నిత్యము వందలాది మంది, వేలాది మంది హనుమంతుని భక్తులు సందర్శించుకునేటువంటి ఒక ప్రాంతము ఈ షాయంపేటలో ఉన్నటువంటి హనుమంతుడు దేవాలయ ప్రాంగణమే. అటువంటి ప్రాంగణంలో తవ్వకాల్లో హనుమంతుని విగ్రహం బయట పెడితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, మన నగర ప్రజలు, షాయంపేట వాసులు, హిందూ బంధువులందరూ కలిసి ఆ హనుమంతునికి ఒక తాత్కాలికంగా ఒక షెడ్డు వేసి ఒక దేవాలయాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే రాత్రికి రాత్రి మరి అధికారులు వచ్చి ఆ షెడ్డును ధ్వంసం చేయడమే కాకుండా ఏకంగా హనుమంతుని విగ్రహాన్ని విచ్ఛిన్నం చేయడము నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులము, షాయంపేట వాసులము, ఇక్కడ స్థానిక ప్రజలు కొంతమంది మరి దేవాలయాన్ని విచ్ఛిన్నం చేసిన కాబట్టి మనం విజిట్ చేయాలని వస్తే ఈరోజు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. మీకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు మమ్మల్ని అడ్డుకోవడానికి? ఈ స్వతంత్ర భారతదేశంలో దేవుణ్ణి పూజించడం అనేది మన ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం కలిగించేటువంటి అధికారం ఏ పోలీసులకు లేదు, ఏ అధికారులకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా సూటిగా నేను అధికారులను ప్రశ్నిస్తున్నా. ఈ షాయంపేటలో ఉన్నటువంటి హనుమంతుని విగ్రహాన్ని ధ్వంసం చేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చిండు? మీ ఎమ్మెల్యే ఇచ్చిండా? మీ ఎంపీ ఇచ్చిండా? కలెక్టర్ ఇచ్చిండా? కమిషనర్ ఇచ్చిండా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ దేశంలో దేవతా మూర్తులను ధ్వంసం చేసేటువంటి అధికారము ఏ ఎమ్మెల్యేకు లేదు, ఏ ఎంపీకి లేదు, ఏ ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సిగ్గుండాలి కొంచెమన్నా. మీరు నిర్మించేది ఏం లేదు, పేద ప్రజలకు ఇల్లు నిర్మాణం చేసేది లేదు, కానీ తెల్లారు లేస్తే ఈరోజు కూలగొడతా ఉన్నారు. ఎవరికి దారాదత్తం చేయడానికి ఈ పనికి మీరు ఒడిగట్టిందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చాలా స్పష్టంగా రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమి, దేవాలయ భూమి అని చెప్పి మనకు కనబడతా ఉంది. మరి దేవాలయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో వెలిసినటువంటి విగ్రహాలను ధ్వంసం చేసేటువంటి అధికారం మీకు ఎక్కడున్నది? హిందువులుగా ఎక్కడ దేవతా మూర్తి కనబడితే అక్కడ దేవాలయం ఉన్నదని చెప్పి, దేవుడు ఉన్నానని భావించేటువంటి సమాజంలో ఉంటున్నటువంటి వాళ్ళు మనందరం కూడా. మరి అటువంటి ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, మన హనుమకొండ నగరంలో హనుమంతుని విగ్రహాన్ని విచ్ఛిన్నం చేయడం చాలా పాపం ఇది. మరి ఈరోజు ఎమ్మెల్యేలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, మంత్రులు కూడా హనుమకొండ శాసనసభ్యుని ఇంట్లో విందు చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఇక్కడ దేవాలయాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటే ఇంకోవైపు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విందు చేసుకుంటా ఉన్నారు.
ఇదేనా మీకు దేవుని పట్ల ఉన్న భక్తి అనే ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇదేనా ఈ దేశం పట్ల సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి వెంటనే ఈ ప్రాంగణాన్ని ఈ జిల్లా మంత్రులతో సహా స్థానిక శాసనసభ్యులు ఇతర శాసనసభ్యులు కూడా సందర్శించాలి. సందర్శించి పాప ప్రాయశ్చిత్తానికి ఇక్కడనే మరి శాంతి హోమం చేయాలి, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, మమ్మల్ని అడ్డుకోవడం కాదు, మీరు వెంటనే మరి వేద మంత్రాల ఉచ్చారణతోని ఇక్కడ పాప ప్రాయశ్చిత్తానికి కావాల్సినటువంటి ప్రత్యేక పూజలు శాంతి హోమం నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ షాయంపేట వాసులందరూ కూడా మేము పిలుపునిస్తున్నాము. ఈ దేవాలయాన్ని మన హనుమంతుడిని కాపాడుకునేటువంటి బాధ్యత మనది. ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవాలయ భూమిని చేయించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ రోజు హనుమంతుడు ఎట్లయితే లంకకు నిప్పు పెట్టి మొత్తం దానం చేసిండో తప్పకుండా మరి ఈ ప్రభుత్వ అధినేతలు ఈ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల వాళ్ళ కోటలకు కూడా మనం నిప్పు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మనం హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇది మన ధర్మానికి సంబంధించినటువంటి అంశం, మన ఓరుగళ్ళకు సంబంధించినటువంటి అంశం, మన హనుమకొండకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి మనందరం కూడా ఏకం కావాలి. ఏకమై తప్పకుండా ఈ షాయంపేటలో ఉన్నటువంటి దేవాలయ భూమిని మనం కాపాడుకుందాం, దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే హనుమంతుని గుడి నిర్మాణం చేయాలి. లేకపోతే పైసా ఇల్లు తిరిగి పోగు చేసుకొని మనమైనా మళ్ళీ హనుమంతుడికి ఒక భవ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి దేవాలయాన్ని ఈ ప్రాంగణంలో నిర్మాణం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్, జై హనుమాన్.